యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సైతాన్ని ఓడించి పరలోకంలో ఉండి మన కోసము విజ్ఞాపన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒక పక్క నుండి యేసయ్య మనందరికీ మేలు జరగాలని, మేలు ఇవ్వాలని మన కోసం విజ్ఞాపన చేస్తుంటే ఈ సైతాన్ అక్కడికెళ్ళి ఎలా ఇస్తావు నువ్వు, ఆ వ్యక్తి చేసే పనులు చూసావా అని చెప్పి నేరాలు మోపుతుందంట. నేరాలు మోపి మనకు రావలసిన దీవెనలన్నీ, అది దైవ వాగ్దానాలన్నీ కూడా రానేయకుండా చేస్తుందంట. చూడండి యోబు జీవితంలో ఏం జరిగింది. యోబు ఒకరోజు దేవుని బిడ్డలారా అని యథావిధిగా తన భక్తి జీవితంలో ఉన్నప్పుడు సాతానుడంట పరలోకి వెళ్ళిపోయిందంట. దేవుడే పలకరించి, సాతానా ఏంటి ఎలా వచ్చావు, కింద ఒక భక్తుడు ఉన్నాడు యోబు, చూసావా అతని సంగతి ఏంటో చూసావా నువ్వు అంటే ఆ సాతాను అంటుంది, ఆ యోబు గురించి చెప్పావు కదా, బాగానే చెప్పావులే, గొప్ప భక్తుడేలే అతను, నువ్వు అతన్ని దీవించావు, అన్ని రకాలుగా అభివృద్ధి పరిచావు, ఏ లోటు లేకుండా చేశావు, కాబట్టే నీకు భక్తి చేస్తున్నాడు, అవి ఒకసారి తీసి చూద్దాం ఒకసారి అని చెప్పంట ఒక నేరం మోపాడంట. ఆ మోపబడిన నేరము దాన్ని బట్టి అంట దేవుడు ఏమన్నాడంటే నిజంగా అతను ఒకసారి పరీక్షిద్దామని చెప్పి యోబును పరీక్షించాడు. అందుకే అతని జీవితంలో దీవెనలన్నీ కూడా కొద్ది కాలం కోల్పోయాడు. కానీ తండ్రి మన కోసము వాగ్దానమును సిద్ధపరిచాడు కాబట్టి కొన్నాళ్ళకి యోబును మళ్ళీ తిరిగి వాటన్నిటిని కూడా ఇచ్చి వేశాడు. కాబట్టి దేవుని బిడ్డ మనందరి కోసము కూడా సాతానుడు చెప్తాడు, ఏ లోపము లేని యోబు లాంటి భక్తిపరుడు గురించే దేవుడి దగ్గరికి వెళ్ళి ఎన్నో నేరాలు మోపుతుంటే అసలు నీ గురించి ఎన్ని నేరాలు మోపుతుందో సాతాను. కాబట్టి దేవుని బిడ్డలారా వాడు మోపిన నేరాలు బట్టి మన దీవెనలు వాడు పోగొట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి యేసయ్య ఇప్పుడు పరలోకముల సింహాసనం మీద కూర్చొని ఆయన మన కోసం విజ్ఞాపనం చేస్తున్నాడు. ఆ విజ్ఞాపనే మన జీవితాలు బాగు చేస్తుంది, ఆ విజ్ఞాపనే మన జీవితాలు విడిపిస్తుంది, ఆ విజ్ఞాపనే మనకు వాగ్దానాలు నెరవేరుస్తుంది. కాబట్టి ఆ విజ్ఞాపన నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వు నేను కూడా శిష్యుల వలె మనం కూడా ఆయనకు మన జీవితాల్లో అప్పగించుకుని బ్రతకాలి. ఆ రోమపత్రికలు 8వ అధ్యాయంలోనే గమనించండి, నీ పక్షాన దేవుడు ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి ఆ దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి కరువైన, ఉపద్రవమైన, బాధ అయిన, హింసైన, రోగమైన, సమస్యలైన, ఇప్పుడున్నవైనా రేపు రాబోయినవైనా దేని గురించి భయము లేదు. ఎందుకంటే యేసయ్య మన కోసము మన పక్షాన ఉండి పరలోకములో మొరపెడుతున్నాడు. కాబట్టి మన జీవితంలో ఏ విషయంలో కూడా భయం లేకుండా ఆయన నడిపించగలుగుతాడు. హల్లెలూయా.